స్తోత్రాలయ్యా నా దైవము నీవయ్యా. శుభోదయం. క్రీస్తునందు ప్రియమైన విశ్వాసులారా, సజీవుడు పునరుద్ధరణైన యేసు క్రీస్తు యొక్క శుభప్రదమైన నిరీక్షణ నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. మన టీఎల్సీ అనుదిన ఆహారంలో ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనాన్ని మనం చదువుకుందాం. మీరు కడుపార తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడుతులను, గొంగలి పురుగులను, పసర పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యమును తినివేసిన సంవత్సరంలో పంటను మీకు మరలా ఎత్తును. జనబిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ నూతన సంవత్సరంలో దేవుడు ఆత్మీయమైనటువంటి ఒక గొప్ప వాగ్దానాన్ని మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఈ భాగంలో 3 తలంపులు ఉన్నాయి. మొదటి తలంపు ఏంటంటే, దేవుడు మన జీవితంలో మనకిచ్చినటువంటివి, మన పట్ల జరిగించినటువంటివి. ఈనాడు మనం ఇలా ఉన్నామంటే దేవుని కృప, దేవుని యొక్క వాత్సల్యత, దేవుని యొక్క కనికరం. అందును బట్టి మరి యోవేలు ప్రవక్త అన్నట్లుగానే మీ దేవుడని యెహోవా నామమును స్తుతించండి అంటున్నాడు. మనకున్నటువంటి ఆర్థికమైనటువంటి స్థితిని బట్టి, మనకిచ్చినటువంటి ఆరోగ్యాన్ని బట్టి, ఇప్పటి వరకు గత ఇన్ని సంవత్సరాలు దేవుడు మన జీవితంలో చేసిన కార్యాలన్నింటిని బట్టి కూడా దేవుణ్ణి మనం స్తుతించాల్సినటువంటి వారుగా ఉన్నామనేటువంటిది మనం మర్చిపోకూడదు. మనం ఎందుకంటే కీర్తనాకారుడు అన్నట్లుగానే సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు కూడా స్తుతింపదగినటువంటి నామం మన దేవుని నామం. ఆయన నామాన్ని మనం ఏ పనిలో, ఏ స్థలంలో, ఎక్కడున్నా కానీ ఆయన మన పట్ల, మన కుటుంబాల పట్ల, మన బిడ్డల పట్ల ఆయన చేసినటువంటి కార్యాలు బట్టి స్తుతించడం అనేటువంటిది మర్చిపోకూడదు. ఇది మొదటి తలంపు. 2వ తలంపు దేవుని యొక్క మహాసైన్యం అని చెప్పబడింది. ఆ మహాసైన్యం ఎవరంటే, ఏ సైనికులో మరి యుద్ధం చేసేటువంటి నైపుణ్యత కలిగినటువంటి అలాంటి సైన్యం కాదు. సృష్టి దేవుని యొక్క సైన్యం. సృష్టిలో ఉన్నటువంటి ప్రతి జీవి కూడా దేవుని యొక్క సైన్యం. మన పితల కాలంలో ఐగుప్తులో ఉన్నప్పుడు ఫరో యొక్క సైన్యం మీద దాడి చేసిన వారు కానీ, ఐగుప్తుల మీద మరి దేవుడు పంపినటువంటి ఆ 10 తెగుళ్ళలో మనం చూస్తాం. ఆ 10 తెగుళ్ళలో కలిగినటువంటి పరిస్థితులే దేవుని యొక్క సైన్యం. దేవుని మాటతో ఆ సైన్యం పనిచేస్తుంది. అక్కడ రాయబడింది, మిడతలు కావచ్చు, గొంగళి పురుగులు కావచ్చు, పసర పురుగులు కావచ్చు, చెడు పురుగులు కావచ్చు, ఇవన్నీ కూడా దేవుని సైన్యం. ఇవి పంటను నాశనం చేస్తాయి, ప్రజలు నాశనం చేయగలుగుతాయి. ఏదైనా సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం కరోనా వైరస్ని మనం జ్ఞాపకం చేసుకోండి. చైనాలో పుట్టినటువంటి చిన్న అది వైరస్ అనేటువంటిది ప్రపంచాన్ని, మానవ యొక్క అతీతమైనటువంటి మేధాశక్తిని సైతం తలదించుకునే విధంగా చేయగలిగింది. ఎదుర్కొన్నటువంటి పరిస్థితి, గడగడలాడించేటువంటి పరిస్థితి ఆ కరోనా అనేటువంటి చిన్న వైరస్. దేవుని బిడ్డ, ఆ మహాసైన్యం గురించి నువ్వు మర్చిపోవద్దు అంటున్నాడు. నువ్వు జ్ఞాపకం చేసుకో. దేవుడు ఏం చేయగలుగుతాడులే, దేవుని వల్ల ఏమైద్దిలే అని అనుకోవద్దు. ప్రపంచాన్ని జయించేటువంటి ది గ్రేట్ అలెగ్జాండరు ఒక చిన్న దోమకాటుకే ఆయన జీవితాన్ని చాలించాడు. అన్నాడు ప్రపంచంలో జరుగుతున్న విపత్తులన్నింటినీ కూడా మనం గమనిస్తే సృష్టి ద్వారా దేవుడు ఈ యొక్క సమస్తాన్ని కూడా శూన్యంగా మార్చగలుగుతాడు. ఆయనకి ఆయుధాలతో పని లేదు, ఆయనకి మనుషుల యొక్క సైన్యం అనేటువంటిది అవసరం లేదు. సృష్టిలో ప్రతి జీవి కూడా ఆయన ఆజ్ఞాపిస్తే పని చేయాల్సిందే అనేటువంటిది మర్చిపోవద్దు. 3వ తలంపు ఏంటంటే, అక్కున్నటువంటి లాస్ట్ తలంపు, సంవత్సరముల పంటను మీకు మరలా ఎత్తును. గత కాలంలో ఇప్పటి వరకు కోల్పోయినవన్నీ కూడా దేవుడు తిరిగి ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. తినివేసేటువంటి పంట శత్రువు రూపంలో
నీకు తెలియకుండా నీకు తెలిసి నీకు జరిగినటువంటి అన్యాయంలో నీ సొత్తు, నీ సొమ్ము, నీ కష్టార్జితం, నీకున్నటువంటి ఏదైతే స్వాస్థ్యం ఉందో అది కోల్పోయి ఉన్నావేమో. దేవుడు ఈ సంవత్సరం మరలా నీకు తిరిగి ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. తిరిగి నీవు పొందుకోవటానికి గత కాల అనుభవాల్లో పోగొట్టుకున్నవన్నీ కూడా దేవుడు తిరిగి కోల్పోయినటువంటి సమస్తాన్ని కూడా దేవుడు నీ జీవితంలో ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. అట్టి రీతిగా దేవుని పూర్తిగా స్తుతించేవారిగా, మహింపరిచేవారిగా ఉండాలి. దేవుని యొక్క మహాసైన్యాన్ని బట్టి దేవుడు ఏదైనా చేయగలదనేటువంటి గ్రహింపు కలిగి ఉండాలి. కోల్పోయినవన్నీ కూడా దేవుడు ఇవ్వగలడు అనేటువంటి నమ్మిక, నిరీక్షణ కలిగి ఉండటకు పరిశుద్ధాత్మ దేవుడు నిత్యం మనతోటి బలపరచునుగాక. ఆమేన్. ఈ దినం జన్మదినం జరుపుకున్నటువంటి మన సంఘ సభ్యులు మిసెస్ అనిత సురేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యంలో సామెతల గ్రంథం 9:11 ప్రకారం నా వలన నీకు దీర్ఘాయువు, నీవు జీవించే సంవత్సరాలు అధికమగునన్నట్లుగా దేవుడు వారికి, వారి కుటుంబానికి అత్యధికమైన మేళ్లతో ఆయన అనుగ్రహించిన దయా కిరీటం ద్వారా దేవుడు వారిని బలపరచునుగాక. దీవించావే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించావే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. దారులలో ఎడారులలో సెలయేరులై ప్రవహించుమయా, చీకటిలో కారు చీకటిలో అతి స్తంభమైనను నడుపుమయా. దీవించవే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదాల వందనాలు. ఈ ఉదయం నాయన శ్రేష్టమైనటువంటి ప్రవచనం ద్వారా ఆనాడు యోవేలు ప్రవచింపు చేసిన రీతిలో నేటు మా పట్ల నాయన జ్ఞాపకం చేసిన విధానం బట్టి మీకు వందనాలు. దేవా, మా జీవితం మేము ఎలా ఉన్నామంటే కేవలం మీ కృప వల్లనే. మేము అనుభవిస్తున్న ప్రతిదీ కూడా మీ అనుగ్రహం నా తండ్రి. మీ కార్యాలు, మీ మేళ్ళు, మీ ఉపకారాలు బట్టి నాయన నిత్యం నాయన మమ్మల్ని మేము ఘనపరుచుకోవటం కాదు, మమ్మల్ని మేము గొప్ప చేసుకోవటం కాదు, కానీ నాయన మిమ్మల్ని మహింపరిచేవారుగా, మిమ్మల్ని స్తుతించేవారుగా, మిమ్మల్ని ఘనపరిచేటువంటి వారుగా మేము అట్టి మనస్సును మేము కలిగి ఉంటూ సహాయం చేయండి. మీ మహాసైన్యం నాయన ఈ సృష్టిలో జీవిని దేవా మీరు ఆజ్ఞాపించినప్పుడు ఈ సృష్టిలో ప్రతి జీవి కూడా ఏ రీతిగా పనిచేసిందో, పనిచేయటానికి సంసిద్ధంగా ఉన్నదాన్ని మేము గుర్తెరిగి నా తండ్రి దేవా, మీ యొక్క శక్తిని ఆయన శంకించేవారిగా, అనుమానించేవారిగా, పరీక్షించేవారిగా కాకుండా ప్రభువా మీరు ఏదైనా చేయగలిగినటువంటి శక్తిమంతులు అని మేము గుర్తించుటకు మీ కృపను నిరంతరం మాకు జ్ఞాపకం చేస్తూ బలపరచండి. దేవా, మా జీవితంలో కోల్పోయినవన్నీ కూడా తిరిగి ఇవ్వటకు మీరు ఇష్టపడుతున్నారు. దేవా, గత కాలం తినివేసిన పంటను ప్రభువా దేవా మరి సమకూర్చబడినని మీరు సెలవిచ్చట్లుగా నా తండ్రి మీరు ఏదైనా చేయగలని వారు ప్రభువా దేవా, కోల్పోయినవి, ఓడిపోయినవి, నష్టపోయినవి, పోగొట్టుకున్నవి తిరిగి నాయన మా జీవితాల్లో సమకూర్చడానికి దేవా మీరు మాత్రమే చేయగలరు అనేటువంటి ఆ గొప్ప నమ్మిక, నిరీక్షణ కలిగి ఉన్నట్టు సహాయం చేయండి. ఇది నాయన జన్మదినం జరుపుకున్నటువంటి దేవా అనిత సురేష్ మీకు జ్ఞాపకం చేసుకుని తనకిచ్చిన దయా కిరీటాన్ని బట్టి వారిని, వారి కుటుంబాన్ని, వారి యొక్క దేవ ప్రతి అవస్థతులు మీ నామాలు తీర్చి మీ కృపలో వర్ధింపచేయమని టీఆర్ఎస్ దిన ఆహారం చూస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీ చేతులకు సమర్పిస్తుండగా వారికి మీరు తోడుగా ఉండి ప్రభా మీరు నడిపించి బలపరిచి మీ కృపలలో వారిని ఎత్తిపట్టి దీవించమని యేసు నామములో తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.